అధికారం కోల్పోయి అట్టడుగు స్థాయి 11 సీట్లకి 152 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన మనిషి ఇంకా ప్రభుత్వం ఏం చేయడం గల కారణం ఏంటి? ఆయన ఎంతో ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అమ్మ నువ్వు ప్రశ్న అడిగావు, మొత్తం ప్రజావాణిని వినిపించావు, నాకైతే అర్థం అవ్వలేదు. కానీ వాస్తవాన్ని మాత్రం చెప్పావు. దానికి నా దగ్గర జవాబులు ఉన్నాయి. ఈ జవాబులు మేము చాలా మేధావులు అనుకునే వాళ్ళకి కోసం నేను మాట్లాడట్లా. ఇంకా మోసపోతున్న సామాన్య జనం గురించి నేను ప్రస్తావిస్తున్నా. పాయింట్ 1, అతను దారుణంగా ఓడిపోయాడు. అతను ఓడిపోవడానికి మేమే కారణం అని ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళెవరో కారణం కాదు. అతనే ఓడిపోయాడు. అతనే ఎందుకు ఓడిపోయాడు? అతను చెప్పలేని, ఉచ్చరించలేని ద్రోహం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చేయగలిగాడు. మొట్టమొదటి ప్రజల్లో భయం అనేదాన్ని పూర్తిగా పోగొట్టేశాడు. తప్పు చేస్తే ఏమవుతుంది అనే ఒక మనిషిలో ఒక రకమైన సమాజం మీద ద్వేషాన్ని కూడా పెంచగలిగాడు. ఉదాహరణకి న్యాయ రక్షణ చేసేవాళ్ళు, మనల్ని రక్షించే రక్షణ భటుల్ని, ఈ మొత్తం వ్యవస్థని అతను కొంటున్నాడు. ఇప్పటికీ ఢిల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అతని హవా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నడుస్తుంది అని చెప్పడానికి నా దగ్గర వందల ఉదాహరణలు ఉన్నాయి. కాదని మీరు ఏమన్నా అనగలరా? ఇప్పుడు నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ఒక నిరక్షర కుక్షి తను వాడే పదాలకి క్యారెక్టరు, కెపాసిటీ, అకౌంటబిలిటీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలని అతను ఎందుకు వాడుతున్నాడో నాకైతే తెలీదు. అతను ఉచ్చరించలేడు, రాయలేడు, వాటిని నమ్మలేడు. అసలు ఆ వ్యక్తిని ఇవాళ వరకు ఎందుకు ఈ బయట ప్రపంచంలో తిరగనిస్తున్నారు? నేనుంటే అనే మాట అతను ఎందుకు చెప్తున్నాడు? దావోస్లో నేనైతే ఏదో తెచ్చాను, వీళ్ళు ఏమీ తేలేదు అంటే ఇతను ఓడిపోయి రేపేం చేస్తానో చెప్పాలి. నన్ను ఓడించి మీరు నష్టపోయారు అన్నావు, నిజమే, నీ ప్రకారం నువ్వు కొంతమందిని నమ్మిస్తున్నావు. రేపు నువ్వు వచ్చి ఏం చేస్తావని చెప్పాలి. 6 నెలల్లో వీళ్ళు ఇవ్వలేనిది నేను 2 నెలల్లోనే ఇవ్వగలను అను, లేదు దావోస్లో వీళ్ళు తేలేనివి నేను తెస్తాను అని చెప్పాలి. ఈ రెండూ మాని మనం వస్తాం, నిన్ను జైల్లో వేసారా, వాళ్ళ చేత నీకు సెల్యూట్ కొట్టేస్తా, గో హెడ్ అని నేరాలను ప్రోత్సహిస్తా అంటే అటువంటి ప్రవోక్ గాంధీ గారే చెప్పారుగా, హత్య చేసిన వాడికన్నా హత్యను ప్రోత్సహించిన వాడిదే ఎక్కువ నేరం అని. మరి ఇతన్ని ఎందుకు అలా యథేచ్ఛగా అచ్చోసిన ఆంబోతులాగా అతన్ని ఎందుకు ఈ బయట ప్రపంచంలో తిరగనిస్తున్నారు? ఇది నువ్వు అడిగిన అనేక ప్రశ్నలను కలిపి అడిగిన దానిలో మొదటి భాగం. రెండో పాయింట్కి వెళ్దాం. జనరల్గా ఓడిపోయిన పార్టీ కార్యకర్తలు కానీ, అతను సానుభూతి పరులు కానీ అశాంతికి గురై అసహనంగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక విచిత్రాన్ని మనం చూస్తున్నాం. పార్టీని గత 42 ఏళ్లుగా మోస్తూనే ఉన్న కార్యకర్తలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లా. మనం గెలిచామా ఓడామా అనేది కూడా వాళ్ళకి తెలియట్లా. ఎందుకు తెలియట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానినే రేషన్ ఇస్తున్నాడు అని నమ్మే మనుషులు ఉన్నారు. ఎందుకంటే ఆ లారీల మీద ఆ లారీలో వ్యాన్లో వాటి మీద అతని ఫోటోనే కనబడుతుంది. అలాగే ఇంకో నియోజకవర్గంలో అతను తప్పులు చేస్తున్నాడు, పార్టీ విధానాలకు మించిపోయాడు అని క్రమశిక్షణకు పిలిపించారు. వాస్తవమే. అంటే ఒక మేధావిగా, ఒక ఐఏఎస్లు కోచింగ్ ఇచ్చేయనుగా ఆయన విధానాల ప్రకారం రాజకీయాలకు కొత్త కాబట్టి అలా ఉండొచ్చు. మరి అదే తప్పులు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాళ్ళు, ఒక మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చిన ఎన్ఆర్ఐలు కూడా చేస్తున్నారే.
మరి వాళ్ళని ఎందుకు పిలిపించరు? ఇప్పుడు కొంతమంది ఒక వర్గం అడిగారు నన్ను, తిరువూరు ఫలానా నియోజకవర్గం అయినా ఆయన్ని పిలిపించారు, మరి గుడివాడ నియోజకవర్గంలో గెలిచిన ఆయన ఎందుకు పిలిపించరు అని అడుగుతున్నారు. మనం ఎవరికి సమాధానం చెప్తాం? అప్పుడు నేను వాళ్ళకేం చెప్పాను అంటే, అమ్మ నేను ఎన్నికల ముందు కూడా ప్రాణాలకు తెగించి జైలు శిక్షకు కూడా సిద్ధపడి నేను పార్టీ కోసం శ్రమపడ్డా. థ్యాంక్ యూ అనే ఒక కార్డు కూడా నాకు రాయలే. కానీ నేను కార్డు కోసం థ్యాంక్స్ కోసం చేయలే. ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందనే బాధలో నా సంగతి ఎలా అన్నా ఉండని, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే తపనలో నేను మాట్లాడా. మనం కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకు టైం అంటే వాళ్ళు ఏమీ నిద్రపోవట్లేదే, ఆహారనిస్తాలు కష్టపడుతున్నారు కాదని అనలా. అతను మామూలుగా తవలా, మీరు రోడ్ల మీద గోతులే చూశారు. ఆర్థిక పరంగా అతను గోతులు కాదు పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అవన్నీ పోడ్చడానికి వాళ్ళు 24 గంటలు వాళ్ళకి టైం సరిపోవట్లేదే.